డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, లాస్ట్ అక్టోబర్ అంతా మార్కెట్స్ ఏ రేంజ్ లో ఫాల్ అయ్యాలో చాలా క్లోజ్ గా చూస్తాం. ఆల్మోస్ట్ 10% మార్కెట్ డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి మరి ఇంపాక్ట్ ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ మీదకి వెళ్ళింది అంటారా? మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి కూడా ఎక్కడన్నా డౌన్ ట్రెండ్ నడుస్తుంది అంటారా అసలు? సో డెఫినెట్లీ అంటే ఈ 10% కరెక్షన్ అనేది నార్మల్ గా మార్కెట్ లో కామన్ ఏనండి. అంటే ఎవ్రీ 2 years కి ఒకసారి అయితే ఈ విధంగా 10% అనేది వస్తుంది. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది చాలా చాలా దీనికంటే ఎలా మేనేజ్ చేయాలి, ఏంటి మార్కెట్స్ ఇలాగా ఒకసారిగా కరెక్ట్ అయితే మనం ఏం ఉంచాలి, ఏం తీసేయాలి, ఈ వీళ్ళకైతే కొంచెం కొత్తగా ఉంటుందండి. సో ఒకసారి మనం హిస్టరీ గానీ అంటే ఒక పాస్ట్ రికార్డ్ గానీ మనం పెట్టుకున్నట్లయితే ఓకే ఈ ఫండ్ కేటగిరీ ఎక్కువ పడుతుంది, మార్కెట్ పడ్డం కన్నా ఇంకా ఎక్కువ మన మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో ఏవి ఎక్కువగా కరెక్ట్ అవుతున్నాయి అనేది కానీ వాళ్ళు తెలుసుకుంటే వీటికి ఏవి యాడ్ చేసుకోవాలి, ఏవి యాడ్ చేయకూడదు అనేది వాళ్ళకి ఐడియా అనేది వస్తుందండి. టోటల్ గా ఆల్మోస్ట్ మనకి ఈక్విటీ గురించే మాట్లాడుకుంటే 22 కేటగిరీస్ ఉంటాయండి. సో ఈ 22 కేటగిరీస్ లో హైయెస్ట్ రిస్కీ ఉన్న కేటగిరీ సెక్టార్ ఫండ్స్. మేము ఎప్పటి నుంచో చెప్తున్నామండి సెక్టార్ ఫండ్స్ చాలా రిస్కీ అని. కానీ చాలా మంది ఈ మధ్య కాలంలో సెక్టార్ ఫండ్స్ పెట్టడం బాగా అలవాటు చేసుకున్నారు. ఐదర్ ఇట్ ఈజ్ కన్జంప్షన్ ఫండ్ కానీ, పిఎస్యు కానీ, అంటే ఒకటే సెక్టార్ లో మనీ అంతా అంటే ఆ స్కీమ్ అంతా కూడా ఆ సెక్టార్ లోనే పెడుతుంది. లైక్ మనకి ఇన్ఫ్రా ఫండ్స్ బాగా చూసాము. సో ఈ విధంగా ఏంటంటే సెక్టార్ ఫండ్స్ ఎక్కువ ఫాలో అయ్యాయండి. ఫైనల్ గా మనం చూసుకున్నట్టయితే మార్కెట్ 10% పడితే మ్యూచువల్ ఫండ్స్ దానికన్నా తక్కువే పడ్డాయి. అందుకనే మనం మ్యూచువల్ ఫండ్స్ ని ఎక్కువగా తీసుకోండి అంటాం, ఎందుకంటే డైవర్సిఫికేషన్ బాగా ఉంటుంది అని చెప్పి. సో మ్యూచువల్ ఫండ్స్ అయితే మార్కెట్ 10% పడితే మాక్సిమం ఇక్కడైతే 8% వరకు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ రేట్. మీకైతే ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. బట్ బాగా అన్ని కేటగిరీలో కన్నా బాగా ఎక్కువగా డ్రాప్ అయింది మాత్రం సెక్టార్ ఫండ్స్. అందులో ఆటో సెక్టార్ బాగా చాలా వరకు కరెక్ట్ అయిందండి. ఆటో సెక్టార్ తర్వాత కన్జంప్షన్ సెక్టార్ బాగా కరెక్ట్ అయింది, పిఎస్యు బాగా కరెక్ట్ అయింది, ఎంఎన్సి అండ్ థిమటిక్ ఫండ్స్, ఇన్ఫ్రా ఫండ్స్ ఇవన్నీ కూడా 6 to 8% కరెక్ట్ అయ్యాయి. అంటే మార్కెట్ 10% కరెక్ట్ అయితే ఈ హైయెస్ట్ రిస్క్ ఉన్న కేటగిరీస్ 6 to 8% అనేది కరెక్ట్ అయ్యాయి. సో మామూలుగా ఒక 5% మాత్రమే కేటగిరీ కరెక్ట్ అయిన కేటగిరీ చూసుకుంటే లార్జ్ క్యాప్స్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్, తర్వాత మిడ్ క్యాప్స్, ఈసారి స్మాల్ క్యాప్స్ కూడా తక్కువగా కరెక్ట్ అయిందండి. అవన్నీ కూడా 5% మాత్రమే ఇలా ఫోకస్డ్ ఫండ్స్, తర్వాత బ్యాలెన్స్డ్ ఫండ్స్, కాంట్రా ఫండ్స్ అండ్ ఫ్లెక్సీ క్యాప్స్, మల్టీ క్యాప్స్, తర్వాత మనకి ఇలాంటివన్నీ వాల్యూ ఫండ్స్, ఇవన్నీ కూడా ఈ కేటగిరీ అన్ని కూడా మనకి 5% మాత్రమే పడ్డాయి. అంటే ఏంటి, సెక్టార్ ఫండ్స్ కన్నా ఇవన్నీ తక్కువ రిస్క్ ఉన్నవి అని మీనింగ్. లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్స్, వాల్యూ ఫండ్స్, కాంట్రా ఫండ్స్ ఇవన్నీ కూడా కొంచెం అంటే ఇలాంటి మార్కెట్ కరెక్షన్ లో కూడా 50% ఇది కరెక్ట్ అయింది. అంటే మార్కెట్ 10% పడితే ఇవి 5% పడ్డాయి. సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఇలాంటివి మనం కేటగిరీస్ అయితే మెయింటైన్ చేసుకుంటే ఇంత కరెక్షన్ లో కూడా మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. సర్ప్రైజింగ్ గా ఏంటంటే అన్నిటికన్నా సర్ప్రైజ్ గ్లోబల్ ఫండ్స్ 1% పడ్డాయి. ఓన్లీ 1% మాత్రమే కరెక్ట్ అయింది. సో ఈసారి యుఎస్ మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మేడం మేము యుఎస్ మార్కెట్స్ లో ఎంట్రీ తీసుకోవచ్చా, మేము కూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గ్లోబల్ ఫండ్స్ లో పెట్టొచ్చు అంటే డెఫినెట్లీ ఎస్ అండి. ఈ రోజు మేము కొన్ని రికమెండేషన్స్ అంటే కొన్ని మీకు స్కీమ్ నేమ్స్ చెప్తాము. లైక్ మియర్ ఎసెట్ న్యూయార్క్ ఫండ్ ఒకటి ఉంది, ఐసిఐసిఐ ప్రూ నాస్డాక్ ఫండ్ ఒకటి ఉంది, ఫ్రాంక్లిన్ యుఎస్ ఆపర్చునిటీస్ ఫండ్ ఉంది, బంధన్ యుఎస్ ఈక్విటీ యుఎస్ ఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఉంది, అలాగనే ఎస్బీఐ ఇంటర్నేషనల్ యుఎస్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్, ఎడల్వైజ్ యుఎస్ వాల్యూ ఈక్విటీ ఫండ్, కోటెక్ నాస్డాక్ ఫండ్. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన ఎక్స్పోజర్ కొంచెం గ్లోబల్ కూడా వెళ్తుంది. ఎందుకంటే ఆపర్చునిటీ కూడా ఉంటే మిస్ అవ్వకుండా మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి గ్లోబల్ ఫండ్స్ ని కూడా, ఎందుకంటే ఇప్పుడు యుఎస్ లో కొంచెం ఎక్కువ ఆపర్చునిటీ కనిపిస్తుంది కాబట్టి సో యూ క్యాన్ యాడ్ సమ్ మోర్ ఫండ్స్ ఫ్రమ్ దిస్ యుఎస్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్స్. అయితే లాస్ట్ 1 year బ్యాక్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చారో వాళ్ళకి ఇప్పుడున్న మార్కెట్ సినారియో అసలు అర్థం కావట్లేదు. అంటే ఎస్పెషల్లీ లాస్ట్ అక్టోబర్ మంత్ సిరీస్ చూసాక 2024 లో వచ్చిన వాళ్ళు అందరి పని. సో ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి చాలా మంది కొంత వెనక ముందుగా ఆలోచిస్తున్న కొంత డైలమాలో ఉన్నారు కాబట్టి ఎస్పెషల్లీ లాస్ట్ 1 year లో వచ్చి మొన్నటి మార్కెట్ సినారియో చూసిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు మేము ఒక రిపోర్ట్ చూసామండి. యావరేజ్ ఎస్ఐపిస్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు యావరేజ్ చూస్తే 2.5 years ఏనండి. యావరేజ్ టైం
అంటే హోల్డ్ చేస్తున్న టైం, అమౌంట్ పార్క్ చేస్తున్న టైం. అసలు మనం ఏం చెప్తున్నాము, ఒక మార్కెట్ స్టెబిలైజ్ అవ్వాలి అంటే 7 years ఉండాలి. ఒక సైకిల్ అంటే ఎటువంటి ఇలాంటి వచ్చినా ఇవి కవర్ అవ్వడానికి మీరు 7 years ఉంటే డెఫినెట్లీ దట్ విల్ కవర్. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, 2-3 మీరు అన్నట్టుగా ఈ కరెక్షన్స్ చూసి ఇంకా పెరగట్లేదు, ఇంకా ఇరిటేషన్ తోని, లేకపోతే మేమేదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము 15% అని, ఇది చూస్తేనేమో అసలు FD కన్నా తక్కువ ఇచ్చింది ఇయర్. ఇట్లా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బాగాలేకపోయేసరికి వెంటనే ఎగ్జిట్ అయిపోతున్నారండి. సో ఇలా ఏంటంటే మేము అందరం చెప్పేది ఏంటంటే మినిమం 7 years మార్కెట్ లో ఇలా SIPs ద్వారా ఉండండి. అలానే మేము చెప్తున్న అట్లీస్ట్ 5 categories లో ఉండాలండి. దీన్నే మనము 7-5-3-1 రూల్ అంటాం. అంటే 7 years ఉండాలి, 5 categories లో ఉండాలి, ఇలాంటి త్రీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఇరిటేషన్, ఇలా డిసప్పాయింట్మెంట్, ఇలాంటి కరెక్షన్స్ అన్నిటికీ కూడా మనం కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఇలా స్టెప్ అప్ 1% అయినా స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ దే క్యాన్ క్రియేట్ వెల్త్ అండి. ఐ నో మేము చెప్పినంత ఈజీ అయితే కాదు. ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేయడం, ఇలాంటి ఫియర్ఫుల్ టైంలో మార్కెట్ కరెక్షన్స్ లో డెఫినెట్లీ వాళ్ళు కొంచెం భయం అయితే వస్తుందండి. సో బెటర్ బీ విత్ అన్ ఎక్స్పర్ట్ ఇఫ్ యు ఆర్ వర్రీయింగ్ అబౌట్ దీస్ మార్కెట్స్ లో ఏం చేయాలి అనే దాని గురించి కొంచెం ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుంటే యూ కెన్ క్రియేట్ వెల్త్ అండి. బట్ మేమందరం చెప్పింది ఏంటంటే ఒక 7 years గానీ మీరు ఉన్నట్లయితే ఇలాంటి రిస్క్స్ అన్ని, ఇలాంటి కరెక్షన్స్ అన్ని కూడా మనము మిటిగేట్ అయితే చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ.